ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్థము. అయితే అనేక కోరికలు కలుగుట వలన అజ్ఞానం కలుగుతుంది. ఆ అజ్ఞానము చేతనే చిత్తము అనేటువంటిది జయించబడకుండా ఉంటుంది కదా. అలా చిత్తము అజ్ఞానాన్ని జయించకపోవడం వలన దుష్టమైనటువంటి భోజనమే చేస్తాము. అటువంటి దుష్టమైనటువంటి అన్నం భుజించడం వలన ఏమవుతుంది? దోషాలతో కూడినటువంటి ప్రదేశాల యందు నివసిస్తాము. అలా దోషాలతో కూడినటువంటి ప్రదేశాల యందు నివసించడం చేత అకాలాదులు యందు అంటే సరి అయిన సమయంలో భోజనాదులు చేయం. కాలము కాని కాలము అతిక్రమించినాకో లేదా కాలానికంటే ముందు ఆ కాలములందు భోజనము మొదలైన వ్యవహారాలను చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వలన దుష్టక్రియలు అనే చెప్పబడతాయి. ఈ దుష్టక్రియల వలన దుర్జనుల యొక్క సాహవాసము ఆ సాంగత్యమే లభిస్తుంది. దాని చేత ఏమవుతుంది అంటే వ్యాఘ్ర సర్ప చోరు వారిని గురించినటువంటి భయం ఏర్పడుతుంది. దుర్జనులు అంటే చెడువారే కదా. ఆ చెడువారి సహవాసం పులులలాగాను లేదా సర్పాలలాగా కాటులు వేయటము లేదా దొంగల్లాగా దోచుకోవడము ఇటువంటి వాటిని గురించినటువంటి భయము చేత దుష్టమైనటువంటి చెడు భావనలు మనసునందు కలుగుతాయి. అలా కలగడం చేత ఇక నాడీ రంధ్రాలు అన్నీ కూడా నాడీ రంధ్రాలలో అన్నరసం ప్రవేశించదు. అలా ప్రవేశించకపోవడం వల్ల ఆ నరాలు అన్నీ కూడా క్షీణించిపోతాయి. అలా క్షీణించడం వల్ల లేకపోతే ఎక్కువగా తినడం వల్ల తక్కువగా తినడం లేదా కొన్ని రోజులు మానివేయడం వల్ల ఏమవుతాయి? నాడీ రంధ్రాలన్నీ బలహీనపడిపోతాయి. లేదు ద్విగుణీకృతంగా ఉన్నదానికంటే అదనంగా తినడం వల్ల ఏమవుతాయి అంటే ఎక్కువగా ప్రవేశించడం చేత అవన్నీ కూడా పూర్తి ఎక్కువగా నిండిపోయి ఉంటాయి. అలా నిండిపోవడం వల్ల ఏమవుతుంది? కఫం హెచ్చుతుంది, వాతం పెరుగుతుంది, పిత్తము పెరుగుతుంది. ఈ విధంగా కఫవాత పిత్తాదుల యొక్క ప్రకోపము చేత ప్రాణవాయువు వ్యాకులమవుతుంది, బాధపడిపోతుంది. అలా వ్యాకులమే అవడం వల్ల దెబ్బలు అలాగ కూడా ఈ వ్యాధులు రావచ్చు. అంతేకాదు ఇంకా శరీరానికి దెబ్బలు మొదలైనటువంటివి తగలడం చేత శరీరం వికలత్వాన్ని కూడా పొందుతుంది. అంటే విరిగిపోవడము, గాయాల పాలు కావడము ఇలా. అప్పుడు అనేక దోషాల ద్వారా కూడా అస్వస్థత కారణము చేత వ్యాధి అనేటువంటిది దేహమునందు ప్రవర్తిస్తుంది అని చెబుతూ ప్రాక్తనీచైహికి వాపి శుభావాప్య శుభామతి యైవాధిక శైవ తదా తస్మిన్యో జయతి క్రమే. అంటే పూర్వజన్మ యొక్క కానీ లేదా ఈ జన్మ యొక్క కానీ శుభకరమైన లేదా అశుభకరమైనటువంటి బుద్ధులలో ఏదైతే అధికంగా ఉంటుందో అదే ఈ వ్యాధి యొక్క క్రమాన్ని కూడా నియోగిస్తూ ఉంటుంది. ఎలాగంటే పూర్వజన్మనందల కానీ లేకపోతే ఈ జన్మనందల కానీ శుభకరమైన అశుభకరమైనటువంటి కర్మల యందు ఏదైతే అధికంగా ఉంటుందో అదే ఆ శారీరకమైన మానసికమైనటువంటి వ్యాధులను ఆయా ప్రకారంగానే అది నియోజిస్తూ ఉంటుంది. అంటే దాని యొక్క ఉత్పత్తి వినాశాలకు కూడా హేతువై ఉన్నది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓ రఘుకుల శ్రేష్ఠ, ఈ విధంగా భూత పంచకముకు అంటే ఆకాశవాయువు అగ్ని జల పృథ్వులతో కూడినటువంటి ఈ దేహమునందు నాడీ వ్యాధులు జన్మిస్తూ ఉన్నవి, ఆది వ్యాధులు జనిస్తూ ఉన్నవి. ఇంకా అవి ఎట్లు నశిస్తాయో ఈ క్రమంలో విను. ద్వివిధో వ్యాధిరస్తేహ సామాన్యః సార ఏవ చ వ్యవహారస్తు సామాన్యః సారో జన్మమయః స్మృతః. వ్యాధి అనేటువంటిది రెండు విధాలుగా ఉంటుంది. ఒకటి సామాన్యము, మరొకటి సారము. సారము అంటే దృఢతరము,
కాబట్టి అందులో ఒకటి సామాన్యంగా ఉంటే ఒకటి దృఢంగా ఉంటుంది. అందులో ఆకలి, దప్పిక మొదలైనటువంటి వ్యవహారాల చేత ఉత్పన్నమయ్యేటువంటిది సామాన్యమైనటువంటి వ్యాధి. అదే జన్మము మొదలైనటువంటి మార్పులకు మూలమైనటువంటిది అంటే సారతరమైనది లేదా దృఢతరమైనటువంటి వ్యాధి అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ, ఎలాగంటే వ్యాధి రెండు రకాలు కదా. ఒకటి సామాన్యము అంటే అల్పమైనటువంటి వ్యాధి, మరి సారవంతమైనది అంటే దృఢమైన వ్యాధి అనే కదా అర్థం. అంటే ఆకలి చేత, దప్పిక చేత మొదలైనటువంటి వ్యవహారాల చేత కలిగేటువంటి వ్యాధి అయితే సామాన్య వ్యాధి. మరి జన్మము మొదలైనటువంటి దోషాలకు మూలమైన వ్యాధి అయితే అది సారవ్యాధి అంటే దృఢతరమైనటువంటి వ్యాధి అని చెబుతూ, అంటే ఇష్టమైనటువంటి వస్తువు గనక ప్రాప్తించిందనుకో, ఇంకా ఆకలి దప్పిక వలన పుట్టేటువంటి వ్యావహారికమైనటువంటి వ్యాధి నశించిపోతుంది. అది ఇక ఆధి అంటే మానసిక వ్యాధ అనేటువంటిది క్షయించడం చేత దాని చేత ఉత్పన్నమయ్యేటువంటి వ్యాధులు కూడా క్షయించిపోతాయి అని చెబుతూ, ఆత్మజ్ఞానం వినాశారో నాదిర్నశ్యతి రాఘవ భూయో రజ్యవ బోధేన రజ్జు సర్పోహి నశ్యతి. అంటే ఓ రాఘవ, ఆత్మజ్ఞానము లేకపోవడం వలనేమవుతుంది? సారము అంటే దృఢము అయినటువంటి జన్మము మొదలైన వికారాలకు మూలమైనటువంటి జన్మ జర దుఃఖాలకు మూలమైనటువంటి ఆధి అంటే వ్యాధి నశించదు. రజ్జువు యొక్క జ్ఞానము పూర్ణముగా లేకపోతే ఏమవుతుంది? సర్పభ్రాంతి నశించదు కదా. ఎలాగా అంటే రజ్జువు అనేటువంటిది సత్యమైనటువంటి విషయం నిండా ఉన్నది. అది ఒకవేళ రజ్జువుగా మనం చూడలేదు, రజ్జువుని తాడుగా మనం చూడనప్పుడు తాడులో మనకేం కనపడుతుంది? సర్పం కనపడుతుంది. ఒకవేళ తాడు అనేటువంటి జ్ఞానము పూర్తిగా లేదనుకో, అప్పుడు సర్పభ్రాంతి, తాటి యందు సర్పాన్ని చూసేటువంటి భ్రాంతి పోతుందా? పోదు అని చెబుతూ, ఎలాగంటే ఓ రాఘవ, ఆత్మజ్ఞానము కనుక లేదనుకో, జన్మము పుట్టుక చావు మొదలైనటువంటి మార్పులకు మూలమైనటువంటి సారవ్యాధి అంటే దృఢమైనటువంటి సారవ్యాధి నశించదు. ఎలాగంటే రజ్జువు యొక్క పూర్ణ జ్ఞానము లేకపోతే, అంటే తాటి యొక్క ఇది తాడు అనేటువంటి పూర్తిగా మనం దానిని ఆ తెలివి లేకపోతే, ఇంకా అక్కడ మనకి రజ్జు సర్పము భ్రాంతి తప్పదు కదా, నశించదు కదా. ఎలాగా? తాటిలో పామును చూస్తూనే ఉంటాం, ఆ భ్రాంతి నశించిందా మనకి తాటిని గురించినటువంటి పూర్ణ జ్ఞానము ఉన్నట్లే. అలాగనే వర్షాకాలపు నది తీరమున ఉండేటువంటి వృక్షాలు కూడా సమూలంగా నశింపజేయనిది. ఎలాగంటే అలాగనే అంటే ఓ రామ, వర్షాకాలపు నదీ తీరమున ఉన్నటువంటి వృక్షాలను, అంటే ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, నదీ తీరాలలో ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా సమూలంగా నశించిపోతాయి. ఎందుకు? నదిలో ప్రవాహం ఎక్కువే, నదికి కోత ఏర్పడుతుంది. ఆ మూలంలో ఉన్నటువంటివి అన్నీ కూడా మట్టి కోసుకుపోయినప్పుడు వ్రేళ్ళు బయటపడి చెట్లు నశించిపోతాయి. అలాగే ఇక్కడ సారరూపమైనటువంటి ఆది యొక్క క్షయము అంటే దృఢపడినటువంటి మానసికమైన జన్మ జర మరణాలు అనేటువంటి మార్పుల రూపమైనటువంటి ఆది వ్యాధి యొక్క క్షయము ఎలా పోతుంది అంటే, సమస్త ఆది వ్యాధి విలాసాలను కూడా సమూలంగా నశింపజేసినదియే అయి ఉంటుంది అని చెబుతూ, ఎలాంటిది? అనాధిజ వ్యాధయస్తు ద్రవ్యమంత్ర శుభక్రమై చికిత్సకాది శాస్త్రోక్తైర్నశ్యన్యై రిహాధవ. అంటే సామాన్యమైనటువంటి వ్యాధులు వైద్యుల చేత శాస్త్రాదుల చేత చెప్పబడినటువంటి ఔషధాలు మంత్రాలు మొదలైనటువంటి క్రియల చేత, లేకపోతే పెద్దల చేత పరంపరగా చెప్పబడేటువంటి వచ్చిన చికిత్సా పద్ధతులను చేయడం ద్వారా కూడా అవన్నీ కూడా వినాశనాన్ని పొందుతాయి.
అంటే మానసిక వ్యాధి వలన ఎలాగంటే మానసిక వ్యాధి వలన జనించకుండా శారీరక వ్యాధులు అనేటువంటివి వైద్య శాస్త్రాల యందు చెప్పబడినటువంటి ఏ ఔషధాలు అయితే ఉన్నాయో మొదలైనటువంటి ఆ పదార్థాల చేత మంత్రాలు వేస్తే కొన్ని, స్నానము మొదలైనటువంటి శుభ్రమైన పరిక్రియల చేత మరికొన్ని, పెద్దల నుండి పరంపరగా వచ్చేటువంటి చికిత్సల చేత కొన్ని, ఇలాగా ఈ యొక్క శారీరక వ్యాధులు అనేటువంటివి నశించిపోతాయి. కాబట్టి ఓ రామా, లోలార్కాది పవిత్ర తీర్థములందు స్నానము. లోలార్కుడు అనేటువంటి కాశీలో చెప్పబడినటువంటి సూర్యుని యొక్క అంటే ద్వాదశాదిత్యుల్లో మొట్టమొదటిది లోలార్కుడు అనేటువంటి పవిత్రమైన తీర్థం ఉంది. ఆ తీర్థంలో స్నానం చేస్తే కొన్ని మంత్రాలు, ఔషధాలు, ఉపాయాలు పెద్దల చేత వైద్యం యొక్క శాస్త్రాల చేత చెప్పబడినటువంటి ఔషధాలు కూడా నీవు స్వయంగానే తెలిసి ఉన్నావు. కానీ ఇతరముగా ఇంకా ఏమీ కూడా చెప్పవలసినది ఏమున్నదే రామా అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలాగా అడుగుతూ ఉన్నాడు. ఆదేహి కథం భవేద్వ్యాధి కథం చ సా వినశ్యతి ద్రవ్యాధి తరయా యుక్త్యా మంత్రపుణ్యాధిరూపయ. శ్రీరాముడు అడుగుతున్నాడు, మహాత్మా, ఆది చేత ఉత్పన్నమయ్యే వ్యాధి, ఆది అన్నప్పుడు మానసికమైన వ్యాధి, ఆ వ్యాధి అనేటువంటిది శరీరానికి వచ్చేటువంటి వ్యాధి. అందుకే ఆది చేత ఉత్పన్నమయ్యేటువంటి వ్యాధి ఔషధాల కంటే కూడా వేరైన మంత్రము, పుణ్యము మొదలైన రూపయుక్తుల చేత ఎలా నశిస్తుంది అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు. చిత్తే విధురితే దేహ సంక్షోభామను యాత్యలం తదా హి ఋషితో జంతురగ్రమేవా నపశ్యతి. ఓ రామచంద్ర, మానసికమైనటువంటి వ్యాధుల చేత, మానసికమైన బాధల చేత చిత్తము గనక వ్యాకులము అయిందనుకో, దేహము కూడా అతి వ్యాకులమే అవుతూ ఉన్నది. ఎలాగంటే క్రోధపరవశుడు, కోపానికి లోబడినటువంటి వాడు తన ఎదుట ఉన్నటువంటి పదార్థాన్ని కూడా చూడజాలడు కదా. అలాగనే ఇంకా కూడా బాణము చేత పీడితమైనటువంటి జింక ఏం చేస్తుంది, తన ఎదుట ఉన్నటువంటి మార్గాన్ని వదిలి ఇతర మార్గంలో పరిగెడుతుంది. అలాగే ఈ మానసికమైనటువంటి బాధతో మునిగిపోయినటువంటి వాడు ఎదురుగా ఉన్నటువంటి మార్గాన్ని చూడలేడు, చెడు మార్గాల వైపుకే పరిగెడతాడు. అది అంటే నది ఎందేనుగు ప్రవేశించడం చేత నదీ జలము తీరము వైపుకు ప్రవహించున్నట్లుగా, అంటే నది ఎందు ఒక నది ఉన్నది, ఆ నదిలోకి ఏనుగు ప్రవేశించింది. అప్పుడు ఆ నదీ జలమంతా ఏమవుతుంది అంటే ఈ బరువైన వస్తువు లోపలికి వచ్చినప్పుడు తీరం వైపుకి ఆ జలమంతా ప్రవహించినట్లుగానే మానసికమైనటువంటి వ్యధల చేత వ్యాకులమయ్యేటువంటి ప్రాణవాయువు తన యొక్క సమత్వాన్ని వదిలేస్తుంది, ఇతర మార్గాన ప్రవహిస్తుంది. అంటే రాజు అవ్యస్థితుడై ఉన్నప్పుడు వర్ణాశ్రమ క్రమము విషమమై పరగనట్లుగానే, అంటే రాజే సరిగా లేడు, తన వ్యవస్థే సరిగా లేదు. అలా ఉన్నప్పుడు ఇంకక్కడ వర్ణాశ్రమ క్రమం కూడా ఏమవుతుంది అంటే ఎవరు వర్ణానికి తగినటువంటి ఏ ధర్మాన్ని వాళ్ళు అనుసరించరు, అదంతా కూడా ఇంకా ప్రతిఘటించినట్లుగా కనబడుతుంది. ఆ విధంగానే ప్రాణవాయువు కూడా అవ్యస్థితముగా ప్రవహించడం చేత నాడులు విషమత్వాన్ని చెందుతాయి. ఇంకా ప్రాణవాయువు యొక్క విషమత్వము చేత శరీరం అంతా కూడా విఫలమే అవుతుంది. అలా శరీరం విఫలము అవ్వగా నదీ ప్రోతాల వలననే కొన్ని నాడులు అధిక పూర్ణాలైనప్పటికీ కొన్ని నాడులు ఖాళీగాను ఉంటున్నాయి. కొన్ని నరాలలో ఊబికి అధికంగా రక్తం ప్రవహిస్తుంది, కొన్ని నాడుల్లో అసలు ఖాళీగా ఉంటాయి. ఈ విధంగా ఉండడం వల్ల ప్రాణ సంచారం యొక్క క్రమము సరిగ్గా ఉండదు. ప్రాణస్పందము అన్ని నాడులు ఎందు సరిసమానంగా ఉండక భుజింపబడినటువంటి అన్నము చెడుగా జీర్ణమవుతుంది. అలా అవ్వకుండా అవుతుంది, అజీర్ణత్వము అవుతుంది, ఒక్కొక్కసారి జీర్ణము కాదు, లేక అతి జీర్ణత్వము, ఇట్లా అనేక రకాలైనటువంటి దోషాలను పొందుతూ ఉంటుంది.
అంటే నదీ ప్రవాహము కొయ్యలను తూర్పు దిక్కునకు చేర్చినట్లుగానే సమానమైనటువంటి ప్రాణవాయువు భుజించిన అన్నాలను రసం చేసి శరీరం అంతటా కూడా ఇక ఆయా స్థానాలను చేరుస్తూ ఉంటుంది. ఎలాగా? నదీ ప్రవాహం ఏం చేస్తుంది? దానిలో పడినటువంటి కొయ్యలను తూర్పు దిక్కునికే చేరుస్తుంది. అలాగే సమానమైనటువంటి ప్రాణవాయువు, ఈ యొక్క సమాన వాయువు భుజించినటువంటి అన్నరసాన్ని శరీరం మొత్తాన్ని కూడా ఆయా స్థానాలకి, ఏ ఏ స్థానానికి ఎంత అవసరమో అక్కడికి చేరుస్తూ ఉంటుంది. ఈ యొక్క నిరోధము చేత ఏ అన్నాలైతే శరీరానికి అంతర్గతంగా ఉంటాయో అవే కదా ధాతు వైషమ్య రూప పరిణామము చేత వాటి యొక్క స్వభావ వశము చేత వ్యాధిత్వము అనేటువంటిది పొందుచూ ఉన్నది. అయితే ఓ రామచంద్ర, ఈ ప్రకారంగా ఆది చేత అంటే మనసు చే శరీరము బాధపడుతున్నట్లుగానే ఆది చేత వ్యాధి సంభవిస్తూ ఉంటుంది. ఇంకా ఆది లేకుంటే వ్యాధి అనేది నశించిపోతుంది. శరీరానికి మాత్రమే వచ్చినటువంటి బాధ అయితే అది ఊరికే నశించిపోతుంది. ఇంకా మంత్రాదుల చేత వ్యాధి ఎట్లు నశిస్తుందో ఆ క్రమాన్ని గురించి చెబుతాను విను. అంటే హరితకి ఫలము అంటే కరక్కాయ, హరితకి అని పిలుస్తారు. ఈ కరక్కాయ ఎలాగా విరేచన రూప కార్యాన్ని స్వభావంగానే స్వాభావికంగా సహజంగా అయ్యేట్లు చేస్తున్నదో అలాగే వాయువు, అగ్ని, భూమి, జలము మొదలైనటువంటి బీజాత్మకములైనటువంటి మంత్రవర్ణాలు కూడా మాంత్రికుని యొక్క భావనావశము చేత రోగాకారముగా పరిణితి చెంది ఉన్నటువంటి అన్నరసాల యొక్క పాచనాది కార్యాలను చేస్తూ ఉన్నవి, పచనాది కార్యాలను చేస్తూ ఉన్నవి. సాధువైనటువంటి ఓ రామ, ఓరిపిడి రాయి చేత బంగారము నిర్మలత్వాన్ని పొంది శుద్ధపడినట్లుగానే మరి పవిత్రమైనటువంటి సాధు సేవ అనే క్రియ చేత మనస్సు కూడా ఏమవుతుంది? మాలిన్యాన్ని కోల్పోయి నిర్మలత్వాన్ని పొందుతుంది. కాబట్టి రాఘవ, పూర్ణచంద్రుడు ఉదయించాడో ఈ ప్రపంచమున ఎట్లు ప్రకాశము అనేది విస్తరిల్లుతుందో అలాగే ఈ శుద్ధ చిత్తమున ఆనందము కూడా అలాగే వృద్ధిని పొందుతుంది. అంతఃకరణ శుద్ధి చేత అదే మనసు, బుద్ధి, చిత్తాహంకారాల యొక్క శుద్ధత్వము చేత ప్రాణవాయువు సక్రమంగా ప్రవహిస్తుంది. ఇంకా కూడా అన్నమును లెస్సగా పచనం చేస్తుంది, జీర్ణం చేస్తుంది. కాబట్టి సమస్త వ్యాధులు కూడా నశించిపోతాయి. కాబట్టి రామ, ఈ విధంగా కుండలిని అనేటువంటిది కథా ప్రసంగంలో మనకి ఆది వ్యాధుల వినాశోత్పత్తి, ఆది శారీరకమైన మానసికమైన అంటే మానసిక శారీరక వ్యాధుల యొక్క వినాశాలు ఏ విధంగా ఉత్పత్తి అనేటువంటి విషయాలను గురించి నేను నీకు తెలియజేశాను. ఇంకా ప్రస్తుత ప్రసంగం గురించి నీవు ఆలకించు. ఓ రామ, పురియష్టక పరాఖ్యస్య జీవస్య ప్రాణనామికాం విద్ధి కుండలిని మంతరామోదా సేవా మంజరీం. అయితే ఓ రామచంద్ర, సుగంధానికి పుష్పలత ఆధారమైనట్లుగానే మంచి వాసన వస్తున్నది అంటే అక్కడ ఒక మంచి పూల తీగ ఉండాలి. ఆ పూల తీగ నుండే ఆ మంచి వాసన అనేది బయటకు వస్తుంది. అంటే ఆ వాసనకు ఆధారం పుష్పలతే కదా. అయినట్లుగానే పురియష్టకము అనేటువంటి పేరు కలిగిన జీవునకు ప్రాణము పేరు గల కుండలిని ఆధారమై ఉన్నది అని నీవు తెలియాలి. ఎలాగంటే జీవుడు పేరేంటి? సూక్ష్ముడు, జీవుడు, జ్ఞాత లేదా లింగ శరీరము లేదా పురియష్టక శరీరము అనే పేర్లున్నాయి. వీటికి అంటే ఆధారం ఎవరు అంటే ప్రాణవాయువు అనే పేరు కలిగినటువంటి కుండలిని ఏదైతే ఉన్నదో అది ఆధారమై ఉన్నది అని నువ్వెరుగు, నీకు తెలియాలి. ఆ కుండలిని యందు పూరకము అనేటువంటి ప్రాణాయామము యొక్క అభ్యాసము చేత సమరూపమున ఎప్పుడైతే జీవుడు స్థిరపడి ఉంటాడు, ప్రాణాయామము అంటే రేచక పూరక కుంభకాదులు అనేటువంటి విషయం
వాడు సమస్థితిలో ఎప్పుడైతే జీవుడు దాని యందు స్థితమై ఉంటాడో అప్పుడు మేరు లాంటి స్థిరత్వము వస్తుంది. శరీరం యొక్క గురుత్వము అంటే శరీరం యొక్క పటుత్వం కూడా సిద్ధిస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే పూరకము చేత ఎప్పుడు శరీరం అంతా కూడా అంటే మూలాధారం మొదలుకొని బ్రహ్మరంధ్రం వరకు కూడా తిన్నగా నిలిపి, ఇక్కడ మూలాధారము అన్నప్పుడు ఉదస్థానం మొదలుకొని బ్రహ్మరంధ్రము అంటే శిరస్సు యొక్క పైభాగం వరకు కూడా అదే ఆధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహాతము, విశుద్ధము, ఆగ్నేయము, మరి ఆ యొక్క సహస్రారము. అయితే ఈ యొక్క మూలాధారము నుండి కూడా బ్రహ్మరంధ్రం వరకు కలిగినటువంటి ఉన్న తిన్నగా ప్రాణవాయువుని నిలపాలి, ఆకర్షణపూర్వకంగా నిలపాలి. నిలిపి ప్రాణవాయువు యొక్క ఆకర్షణపూర్వకంగానే శారీరకమైన మానసికమైనటువంటి పరిశ్రమను సహించడం కోసం కుండలిని జ్ఞానము పైకి పంపబడిందనుకో. అంటే కుండలిని అనేటువంటి దాని యొక్క సంవిత్తు, ఆ కుండలిని జ్ఞానం అనేటువంటిది పైకి పంపబడిందనుకో, అప్పుడు ప్రాణవాయువు యొక్క ఆకర్షణము చేత ఏమవుతుంది, అది కర్రలాగా పొడవుగా దీర్ఘత్వాన్ని పొందుతుంది. అక్కడ ఆ కుండలిని నాడులు అన్నింటినీ కూడా తనతో తీసుకొని దేహమందు బంధింపబడినటువంటి లతలాగానే శీఘ్రంగా పైకి ప్రవహిస్తుంది, పైకి నడుస్తుంది. ఇక బావి నుండి పైకి ఏడవబడేటువంటి చర్మభస్త్రము అంటే తోలు సంచిలాగానే తన యందు ప్రవేశించినటువంటి జలముని ఎలా పైకి తీసుకొని పోతూ ఉన్నదో, అలాగే వాయువు చేత నిండిపోయినటువంటి ఇక్కడ ఏ సందులు లేనటువంటి ఆ దేహమును కూడా అక్కడ ఆ తర్వాత కుండలిని సంవిత్తు పైకి తీసుకొని పోతుంది. ఇదియే కదా యోగి యొక్క ఆకాశగమనము. పైకి అంటే ఆకాశంలోకి. ఇలాగా ఆకాశగమన యోగం యొక్క అభ్యాస క్రియలు యోగులు దీనజనులు ఈ ఇంద్ర పదవిని పొందినట్లుగానే ఊర్ధ్వ దిశను కూడా పొందుచూ ఉన్నారు. ఇంకా ఎప్పుడైతే ఇతరమైనటువంటి నాడీ వ్యాపార నిరోధకమైనటువంటి రేచక ప్రాణాయామ ప్రయోగం అయితే ఉన్నదో, ఆ ప్రయోగము చేత కుండలిని శక్తి నాడి యందు అంటే బ్రహ్మనాడి లేదా సుషుమ్న నాడి అని చెప్తాం. ఈ కుండలిని శక్తి నాడి యందు, కుండలిని శక్తి నాడి అంటే సుషుమ్న నాడియే, ఆ నాడి యందు ప్రాణవాయువు అనేటువంటిది ప్రవహిస్తుంది. అలాగా సుషుమ్న నాడి యందు ప్రాణవాయువు అనేటువంటిది ప్రవహించడం చేత శిరస్సు యొక్క 2 కవాటాలు సంధి రూపమైనటువంటి కవాటానికి 12 అడుగుల వెలుపల ఉన్నటువంటి షోడశాంతము అనేటువంటి స్థానమున ముహూర్త కాలము అంటే 48 నిమిషాలు గనక నిలబెట్టినట్లయితే అప్పుడు ఆకాశమును సంచరించేటువంటి సిద్ధుల యొక్క దర్శనం కూడా జరుగుతూ ఉంటుంది అనే చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు, దర్శనంకి దృశ్యం బ్రహ్మ నయాంసు గుణం వినా ఆదివ్యానామింద్రియాణం తత్వమేవం కథం భవేత్. ఓ బ్రహ్మస్వరూప, మన యొక్క ఇంద్రియాలు అదివ్యములై ఉన్నవి, అక్కడ దివ్యత్వము లేకుండా ఉన్నవి మన శరీర ఇంద్రియాలు. దివ్యేంద్రియమైనటువంటి అంటే దివ్యమైన నేత్ర ప్రకాశము లేకుండా షోడశాంతస్థానమున 16కి దాటిపోయినటువంటి చివరి స్థానమునందు ప్రాణధారణ అనేటువంటిది చేస్తారు అని చెప్తున్నారు కదా. ఆ ప్రాణధారణ చేసినంత మాత్రము చేత సిద్ధుల యొక్క దర్శనం ఎలా అవుతుంది, ఆ తత్వాన్ని గురించి తెలియజేయండి స్వామి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, నకేచన మహాబాహో భూచరేణ నభస్వతః అధివ్యేనాశ్రిత జ్ఞానైర్దృశ్యంతే పురుషేంద్రియై. ఓ మహాబాహు, భూమిపై చరించేటువంటి జనులు మలినమై ఉంటారు. అలాగా మలినమై అజ్ఞానాన్ని మాత్రమే ఆశ్రయించి ఉంటారు. వారి యొక్క ఇంద్రియాల చేత వాయురూపులైనటువంటి అంటే గాలి రూపులైనటువంటి ఆకాశాచారులైనటువంటి సిద్ధులను ఎన్నటికీ గాంచలేరు. ఎందుకు? వాళ్ళు అజ్ఞానాన్ని ఆశ్రయించి ఉంటారు, మలినంతో ఉంటారు, భూమిపై చరిస్తూ ఉంటారు, అజ్ఞానంతో నిండిపోయి ఉంటారు. అటువంటి వారు స్థూలమైన ఇంద్రియాలతో
ఉన్నటువంటి వీరు సూక్ష్మమైనటువంటి ఇంద్రియాలతో, అంటే గాలియే రూపముగా ఉన్నటువంటి ఆకాశంలో చెరించేటువంటి సిద్ధులను ఎప్పటికీ చూడలేరు కదా. కాబట్టి రాఘవ, కానీ విజ్ఞానము అంటే యోగాభ్యాసము చేత, ఎప్పుడైతే జ్ఞానం వేరు విజ్ఞానం వేరు, జ్ఞానము అంటే తెలుసుకోదగినది, విజ్ఞానము అంటే అనుభవ సిద్ధిగాంచినది. అదే యోగాభ్యాసము చేత శుద్ధమైనటువంటి మనస్సు వలన దూరంగా ఉన్నటువంటి బుద్ధి అనేటువంటి నేత్రం ద్వారా కూడా ఈ ఆకాశములో చెరించేటువంటి సిద్ధులు కూడా కనిపిస్తారు. ఇంకా కూడా స్వప్నంలాగానే వారు జనులకు వారి వారి అభీష్ట ఫలాలను కూడా ఇచ్చేటువంటి వారే అయ్యున్నారు అనే చెబుతూ, అంటే స్వప్న దర్శనములాగానే మనం కలగాంచినప్పుడు కనిపించినటువంటి విషయంలాగానే సిద్ధుల యొక్క దర్శనం కూడా జరుగుతూ ఉంది. కానీ సిద్ధుల యొక్క ప్రాప్తి యందు, అంటే సిద్ధులు గనక మనకు ప్రాప్తించారనుకో, ఇక వరాలు దానాలు మొదలైనటువంటి ఫలరూప పదార్థాల యందు కూడా స్థిరత్వము అనేటువంటిది ఉంటుంది. అదే స్వప్న దర్శనములో కలగాంచిన అనుభవాలలో వచ్చినటువంటి వాటి అయితే మనకి ఆ యొక్క పదార్థాల యొక్క స్థిరత్వం ఉండదు. కానీ సిద్ధుల యొక్క దర్శనములో కనపడినప్పుడు సిద్ధులు మనకు ప్రాప్తింపజేసినటువంటి వరాదుల యందు, దానాదుల యందు, ఫలాల యందు కూడా ఆ ఫలరూప పదార్థాల యొక్క స్థిరత్వం అయితే ఉంటుంది. ఇంత మాత్రమే విశేషము. కాబట్టి ఇంకా రేచకము అంటే గాలిని బయటికి వదలడము అనేటువంటి అభ్యాస రూపమైనటువంటి కూడికతో, ఉపాయము చేత, ఇక ఆ రేచకాభ్యాస రూపమైనటువంటి యుక్తి చేత ముఖానికి 12 అడుగుల అంటే 12 అంగుళాల వరకు కూడా వెలుపలకు ప్రాణవాయువును చిరకాలం ఉంచడమే యోగి మరి ఒక శరీరమును ప్రవేశింపగలుగుతాడు. అంటే దానినే పరకాయ ప్రవేశము అని చెప్పవచ్చు. ఎలాగా అంటే ఇప్పుడు లోపల అభ్యంతరమున 12 అంగుళాల వరకు కూడా బ్రహ్మరంధ్రానికి క్రింద, బ్రహ్మరంధ్రానికి పైన ఎప్పుడైతే పూరించి వదులుతాడో శరీరం సైతము కూడా ఆకాశములో చెరించి ఆకాశములో నివసించేటువంటి గాలి సమానమైనటువంటి సిద్ధులను కూడా దర్శించగలుగుతాడు. అలాగే బయటకు వచ్చినటువంటి, అంటే గాలిని బయటికి వదిలిన తర్వాత 12 అంగుళాల రూపమైనటువంటి ఆ వెలుపలకు 12 అంగుళాల దూరానికి వదిలినటువంటి ప్రాణవాయువుని అక్కడే బంధించి చిరకాలము కూడా ఎక్కువ సమయం అక్కడ ఉంచడం చేత యోగి మరి ఒక శరీరంలో ప్రవేశింపగలిగిన వాడే అవుతూ ఉన్నాడు అని తెలియజేశాడు శ్రీ వశిష్ఠ గురుదేవులు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అంటూ ఉన్నాడు: వదస్వభావస్య కథం బ్రహ్మన్నచల సంస్థితి వక్తారః సానుకంపాహి దుష్ప్రశ్నే పిన ఖేదినః. ఓ మునీంద్ర, ఈ మాయతో నిండిపోయినటువంటి ప్రపంచము అనియత స్వభావము కలదు అని పూర్వం మీరు నాకు చెప్పినప్పుడు తమరు అనేక పర్యాయాలు కూడా ఇది నియత కలిగినటువంటిది కాదు, ఈ ప్రపంచము అనియత స్వభావం కలిగినది అని మీరు చాలాసార్లు నాకు చెప్పి ఉన్నారు. అయితే అట్లయినట్లయితే ఒక్క స్వభావం యొక్క నియతమగు, అంటే ఒక్క స్వభావం యొక్క నియతి అయిన అచంచలమైనటువంటి స్థితి ఎట్లు సంభవిస్తుంది? దానిని గురించి తెలియజేయండి. మీరు ఇది అనియతమైనటువంటి స్వభావం కలది అని అనేక పర్యాయాలు నాకు గతంలో ఎన్నో చెప్పినప్పుడు వాటిల్లో చెప్పి ఉన్నారు. అట్లయినప్పుడు ఒక్క స్వభావం యొక్క నియతి స్థితి ఎట్లు సంభవిస్తుంది? అచంచలమైన స్థితి ఎట్లా లభిస్తుంది? దానిని గురించి తెలియజేయండి. దుష్ట ప్రశ్నలు కనుక చేయబడినప్పుడు వక్తలకు మహాత్ములు దయ చూపుతారే కానీ మరి బాధను, కోపాన్ని పొందరు కదా. నేను అడిగేటువంటి ప్రశ్న సరి అయినది కాకపోయినప్పటికీ కూడా మీరు దానిని తీర్చగలిగినటువంటి సమర్థులు కాబట్టి దయచూపి దానిని సందేహ నివృత్తి చేస్తారే కానీ ఏమాత్రము బాధపడరు, కోపము చెందరు కదా అని ప్రార్థించాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.